రాజకీయాల్లో వ్యూహం ఒకరిదైతే విజయం మరొకరిది అంటారు. కానీ వ్యూహం ఆయనదే, విజయం కూడా ఆయనదే. ఆయనే కాంగ్రెస్ పార్టీ నమ్మిన బంటూ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి 2023లో పార్టీని అధికారంలోకి తెచ్చిన శివకుమార్ ఇప్పుడు కర్ణాటక పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎక్కడ క్లిష్ట పరిస్థితిలో ఉన్న హైకమాండ్కు మొదట గుర్తొచ్చే పేరు డీకే శివకుమార్. కేవలం కర్ణాటకకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో పార్టీ సంక్షోభంలో ఉన్న ప్రతిసారి ఆయన ముందు నిలబడ్డారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కాపాడడం నుంచి మహారాష్ట్ర, గోవా రాజకీయ సంక్షోభాల వరకు ఎమ్మెల్యేలను రిసార్టుల్లో ఉంచి ప్రత్యర్థుల వ్యూహాలకు చిక్కకుండా కాంగ్రెస్ పరువును కాపాడిన హిస్టరీ డీకే సొంతం. గాంధీ కుటుంబానికి, ముఖ్యంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు డీకే శివకుమార్ అత్యంత విశ్వాస పాత్రుడు. అగ్రనాయకత్వం వద్ద ఆయన తిరుగులేని నమ్మకాన్ని సంపాదించుకున్నారు. కర్ణాటకలో అత్యంత బలమైన, ఆర్థికంగా, సామాజికంగా సంపన్నమైన సమాజం ఒక్కలిగా. ఈ వర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు డీకే శివకుమార్. ఒకప్పుడు జేడీఎస్ కోటగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో ఒక్కలిగా సామాజిక వర్గం ఓట్లను భారీగా కాంగ్రెస్ వైపు తిప్పడంలో ఆయనది కీలక పాత్ర. దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరైన శివకుమార్ ఎన్నికల మేనేజ్మెంట్లో పార్టీ అభ్యర్థులకు అండగా నిలవడంలో తనకున్న ఆర్థిక, వ్యూహాత్మక వనరుల్ని పూర్తిగా ఉపయోగించి పార్టీకి కొండంత అండగా నిలుస్తారు. శివకుమార్ కేవలం క్లాస్ ఆర్గనైజర్ మాత్రమే కాదు, మాస్ లీడర్ కూడా. నాయకుడనేవాడు ఏసీ రూముల్లో కూర్చొని వ్యూహాలు రచించడం కాదు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కష్టంలో తోడుండాలి అని బలంగా నమ్మే వ్యక్తి డీకే శివకుమార్. పార్టీ క్షేత్రస్థాయి క్యాడర్, యూత్ డీకేకి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జైలుకు వెళ్లి వచ్చినా, ఈడీ, ఐటీ దాడులు ఎదురైనా వెనకడుగు వేయని ఆయన ధైర్యమే కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. 2023 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగి పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చారు. దాని ప్రతిఫలంగా 2023లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పుడు డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. జూన్ 1న ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 2028 వరకు ఆయన సీఎంగా కొనసాగనున్నారు. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా పేరున్న డీకే శివకుమార్ పూర్తి పేరు దొడ్డాలహల్లి కెంపెగౌడ శివకుమార్. 1962 మే 15న రామనగర జిల్లా దొడ్డాలహల్లిలో జన్మించారు. ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన ఆయన పొలిటికల్ సైన్స్లో ఎంఏ చేశారు. కాలేజీ రోజుల్లోనే ఎన్ఎస్యుఐ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో తన 23వ ఏట జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడపై పోటీ చేసి ఓడిపోయారు. అయినా అందరి దృష్టిని ఆకర్షించారు. 1989లో సాధనూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి కేవలం 27 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు డీకే శివకుమార్. 1991లో ఎస్ బంగారప్ప కేబినెట్లో జైళ్ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా రికార్డు సృష్టించారు డీకే. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కనకపుర నియోజకవర్గానికి మారి అక్కడి నుంచి వరుసగా 2008, 2013, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీలతో విజయం సాధించారు. ఇప్పటి వరకు మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2020లో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి గ్రూపు రాజకీయాల్లో ఉన్న పార్టీని 2023 ఎన్నికల నాటికి విజయ పదంలో నడిపించారు.